10:30కి వెళ్తా అని చెప్పిన మేడం. ఇప్పుడైతే టైం 11:30 అవుతుంది. నేను వట్టిగా అంటా అనుకుంటారేమో, మీకు టైం చూపిస్తాను. హలో, అస్సలాము అలైకుం, గుడ్ మార్నింగ్, నమస్కారం. అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే ఫైనల్లీ వెళ్తున్నాం కాలేజ్కి. టైం అయితే 6:30 అవుతుంది. ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు, చలి కూడా పెడుతుంది. వెళ్దాం మేడం, ఇంకో రాలేదు మేడం వాళ్ళ అమ్మాయి. 6:30 అని చెప్పింది. వచ్చేసిన, వచ్చి వెయిటింగ్ చేస్తున్నా. మెసేజ్ అయితే పెట్టేసిన వచ్చేసిన అని. చూద్దాం, ఇంకా రాలేదు. వెళ్దాం. వర్షం అయితే పడలేదు ఈరోజు, వాతావరణం అయితే అలానే ఉంది. మొత్తం మబ్బులు ఉన్నాయి, వర్షం అయితే పడలేదు. ఇంకా చూద్దాం, వర్షం పడుతుంది ఈరోజు అయితే అన్నారు, కానీ ఇంకైతే పడలేదు. చలి అయితే బాగుంది. ఈరోజు కనుక కాఫీకి అయితే అడిగినట్టయితే కాఫీ తాగేద్దాం, ఎందుకంటే బాగా చలి ఉంది. ఇప్పుడు దాకా వేడి హీటర్ అయితే ఆన్ చేసినండి, ఇప్పుడు ఆఫ్ చేసిన. ఎక్కువసేపు కూడా ఆన్ కెమెరాలో చూస్తాడు, మళ్ళీ కార్ చాలా ఉందని అదొకటి ఉంటుంది. ఎందుకు ఎవరితో మాట పడద్దని కార్ అయితే ఆఫ్ చేసి కూర్చున్నా. సరే వెళ్దాం. కాలేజీలో వెయిట్ చేయమంటుందో వచ్చేయమంటుందో తెలియదు, ఎందుకంటే అబ్బాయి స్కూల్ లేదు కాబట్టి వెయిట్ చేయమనొచ్చు కూడా. ఈరోజు అయితే అమ్మాయికి ఎగ్జామ్ ఉందంట, అందుకే తొందరగా వెళ్తుంది. తొందర అయింది, ఇంకా టైం అయితే ఆడికి వచ్చింది, కానీ మనం తొందర లేచి వచ్చినాం చెప్పినందుకు. ఆమె ఇంకా వెళ్ళలేదు, మెసేజ్ పెట్టినా సరే ఓకే వస్తున్నా అని చెప్పింది. సరే మరి వెళ్ళిపోదాం. ఒకవేళ వస్తే పడుకోవచ్చు, లేకుంటే అక్కడే వెయిట్ చేస్తే మాత్రం ఈ చలి ఇలా పడుకోలేము. మనతో అది చలి ఇలా పడుకో. సరే మరి వెళ్దాం, మళ్ళీ కలుద్దాం, బాయ్. వీడియో చూస్తున్నారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో చూస్తున్నారు కానీ మొత్తం చూడట్లేదు. మొత్తం చూస్తే కదా మనకు తెలిసేది. 1 నిమిషం 2 నిమిషాలు చూస్తున్నారు, 10 నిమిషాలు ఎవిడెన్స్ని కూడా చూడండి లాస్ట్ దాకా. మేడం అయితే డ్రాప్ చేసిన. ఈ పెద్ద హోటల్లో వాష్రూమ్ ఉంటుంది, ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇప్పుడు వెళ్ళిపోతున్నా రూమ్కి. మేడంది 11:30కి అయిపోతాయంట. వర్షం చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. చలి అయితే బాగా పెడుతుంది. ఇక్కడైతే మా కారు ఉంది. వెళ్ళిపోయింది కారు. మీరు చూడొచ్చు, వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీకు ఏర్పడుతుంది లేదు, చాలా అయితే చలి పెడుతుంది. వెళ్ళిపోదాం, రూమ్కి వెళ్ళిపోయి కొద్దిగా రెస్ట్ చేసుకుని 11:30కి అయితే మేడం కాలేజ్ అయిపోతుందంట. మనం 11కి వచ్చేయాలి. 11:20కి ఇక్కడ రీచ్ అయిపోవాలి. అప్పటికి ఏం ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, తొందరగా అయితే రీచ్ అయిపోతాం. ఇప్పుడైతే వెళ్దాం రూమ్కి. బాయ్, మళ్ళీ కలుద్దాం. వర్షం పడితే మీకు చూపిస్తా రోడ్డు పైన. చాలా అయితే చలి అయితే బాగా పెడుతుంది. జాకెట్ ఉంది, వేసుకోలేను. ఎందుకు వేసుకోలేనంటే మళ్ళీ చెప్తా ఎందుకు వేసుకోలేను. కాఫీ అయితే ఇచ్చింది మేడం, కాఫీ తాగేసిన వేడిగా. కొద్దిగా వచ్చేటప్పుడు అయితే నార్మల్గా ఉండే, ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చిన. లోపల మొత్తం ఏసీ అయితే అస్సలు ఈరోజు అయితే చాలు చేయమని మేడం కూడా చెప్పలేదు, లేకుంటే డైలీ చాలు చేయమంటుంది. వెళ్ళిపోతాం ఇక రూమ్కి. వెళ్ళిపోయి టిఫిన్ వచ్చేటప్పుడు టిఫిన్ చేసి వద్దాం. ఇప్పుడు టిఫిన్ చేసి పోయి పడుకుంటే ఇక వెళ్ళే ముందు ఒక 20 నిమిషాల ముందు వెళ్తా రూమ్ నుంచి. అక్కడ రూమ్ దగ్గర టిఫిన్ చేసేసి వెళ్ళిపోదాం, ఇటు వచ్చేద్దాం. సరే బాయ్. ఈరోజైతే గురువారం. అక్బర్ అన్న రూమ్లో ఏమైనా పార్టీ ఉండొచ్చు, పార్టీ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళు నాకే అడుగుతారు, ఎందుకంటే 100 సబ్స్క్రైబర్కి దగ్గరున్న 100 సబ్స్క్రైబర్స్ అయితే పార్టీ ఇవ్వమని వాళ్ళే చెప్తున్నారు. సబ్స్క్రైబర్ మొత్తం నాకు తెలిసిన వాళ్ళే, కొత్త వాళ్ళు ఇంకా జాయిన్ అవ్వలేదు. ఏమన్నా మాకు తెలిసిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సరే ఎట్లయితే ఇస్తా అని చెప్పిన. చూద్దాం, శాలరీ కూడా ఈరోజు పడుతుంది రేపు పడుతుంది తెలియదు. డేట్ అయితే వచ్చేసింది 28.
28కి 29కి 30 మధ్యలో ఇస్తాడు. చూద్దాం ఈరోజు శాలరీ వస్తుందేమో. శాలరీ వస్తే బిర్యానీ చేసేద్దాం అక్బర్ అన్న రూమ్లో ఇచ్చేద్దాం పార్టీ. ఏముంది మనమే కదా తినేది. మళ్ళీ వెళ్దాం బాయ్. ఇటైతే ఫుల్ వర్షం పడ్డట్టుంది. ఇప్పుడైతే ఎండ వెళ్ళిపోయింది. ఇటు వర్షం పడ్డది మనం తెలియదు, మనకు చూడలేము. కాకపోతే ఇక్కడ మొత్తం రోడ్లు అయితే పచ్చిగా ఉన్నాయి. ఎంత పచ్చిగా చాలా పడ్డట్టున్నది. పోయేటప్పుడు లేకుండే వర్షం. ఆడ కాలేజీ ఉన్నప్పుడు ఆడ వర్షం పడలేదు, ఇటు పడ్డది మంచిగానే. చూడొచ్చు. మిస్ అయినాం అనుకుంటున్నాను నేను వర్షాన్ని. వర్షం చూడక చాలా రోజులైంది. చూడండి యాక్సిడెంట్ అయింది, చెప్తున్నా రావద్దని. బైక్ యాక్సిడెంట్ చూడొచ్చు, చెప్తే నమ్మరు. బాగా డేంజర్ ఈడ బైక్ రైడింగ్. బైక్ డెలివరీ బాయ్స్కి అయితే ఒక అన్న ఎవరో మన సబ్స్క్రైబర్ అన్న చూసినట్టు మంచిగా ఉంటుంది కంపెనీలలో పోతే అన్నారు. కొన్ని దగ్గరనే మంచిగా ఉంటుంది అన్న, అన్ని దగ్గర మంచిగా ఉంటుంది. చూశారు కదా. నేను కూడా చూస్తా అనుకోలేదు. అనుకోకుండా నేను ఆడ వర్షం పడ్డదని అది ఆన్ చేసిన వీడియో. అందులోనే ఒక బైక్ యాక్సిడెంట్ అయింది ఆడ. నాకు తెలిసి బంగాళీ అతను అనిపిస్తున్నాడు. బంగాళీ మన ఇండియన్ ఫేస్ని బట్టి అయితే మనకు ఏర్పడిపోతారు బంగాళీలు, ఇండియన్ వాళ్ళు. నాకు తెలిసి బంగాళీ లేకపోతే ఇండియన్, యూపీ, బీహార్ వాళ్ళు ఉన్నారు. కష్టం బైక్ రైడింగ్లో ఇక్కడ చాలా కష్టం. యాక్సిడెంట్ అయితే మీరు చూసిర్రు. నేను అది కావాలని అయితే ఇవ్వలే కదా. బాగా కష్టం ఇక్కడ. ఎందుకంటే 120 స్పీడ్ మీద పోయే రూట్ మీద బైకులు నడపడం అంటే డెలివరీ బాయ్గా బాగా కష్టం. ఎందుకంటే అందరు ఒకలాగా నడపరు. మనం అంటే ఇప్పుడు ఎవరికి హాని చేయకుండా చూసుకుంటూ నడుపుతాం. వాళ్ళు అట్లుండేది కదా. వాళ్ళ సీట్ని మొత్తం పడుకోబెట్టి ఇట్లా నడుపుతారు. మనకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది. డాష్ బోర్డ్ కూడా కాదు, స్టీరింగ్ మీద జస్ట్ కేవలం రోడే కనిపిస్తుంది అంతే. ముందర ఒక 5 మీటర్ డిస్టెన్స్ కూడా కనిపించదు వాళ్ళకు. ముందర మొత్తం కవర్ చేసుకుంటారు, ఏం కనిపించదు. ముందర 100 మీటర్స్ దూరం ఉన్న వెహికలే కనిపిస్తుంది వాళ్ళకు అంతే. అట్లా నడుపుతారు కొందరు, అందరని చెప్పట్లేదు, కొందరు. చాలా కష్టం బైక్ డెలివరీ బాయ్గా చేయడం. చాలా అంటే చాలా కష్టం. ఏ గల్ఫ్ కంట్రీస్ అయినా సరే ఆలోచించి వెళ్ళాలి అని చెప్తున్నా. వెళ్ళొద్దని చెప్తలేను, వెళ్ళండి, ఆలోచించి వెళ్ళండి. దానిపైన కాకుండా వేరే దేనిపైన వెళ్ళినా పర్వాలేదు. ఎందుకంటే మనకు లైఫ్ రిస్కీలో పెట్టలేము అన్నట్టు చెప్తున్నాయి. వేరే పని ఏదైనా సరే ఇంట్లో చేయొచ్చు, మనం ఏదైనా చేయొచ్చు. ఇది కూడా మాది కూడా రిస్కే, కాకపోతే మనకు సేఫ్టీస్ ఉంటాయి. ఇప్పుడు మనం నడిపే బాధ్యత మీద ఉంటుంది. కార్ కదా అందరికి అనిపిస్తుంది. బైక్ లీడ చిన్న చూపు, బైక్ అంటేనే చిన్న చూపు. అర్థం చేసుకోండి. వచ్చే ఏటైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి వెళ్ళండి. బైక్ డెలివరీస్ పైన మాత్రమే. కార్ డెలివరీ పైన ఉంటే ఏం కాదు, వెళ్ళొచ్చు, మంచిదే, సేఫ్టీయే. ఎందుకంటే మనకు మొత్తం సీట్ బెల్ట్, ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి కాబట్టి యాక్సిడెంట్ అయినా ఏమైనా మనకు కొద్దిగా సేఫ్టీ అనేది ఉంటుంది. 100% సేఫ్టీ అని చెప్తలేను, 75% అయితే మనకు కార్లో సేఫ్టీ ఉంటుంది. బైక్ మీద అంటే చెప్పలేము. సేఫ్టీ 10% కూడా ఇవ్వను నేను. ఎందుకంటే 10% కూడా చాలా కష్టం బైక్. చూశారు కదా ఏమైందో తెలియదు. కూర్చొని అయితే పెట్టారు. ఇద్దరు సౌదీ వాళ్ళు అయితే కార్ని అయితే పక్కకు పెట్టారు. వాడే స్కిడ్ అయి పడ్డొచ్చు, ఎందుకంటే వర్షం పడ్డది. లేకపోతే కార్ కట్టింగ్లో పడ్డొచ్చు. చెప్పాలి, మనం చూడని దాని గురించి ఏం మాట్లాడదు కాబట్టి చెప్తున్నా. జాగ్రత్తగా ఆలోచించి వెళ్ళండి. ఇంకేం చెప్పలేము. ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసిన రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. టిఫిన్ చెయ్యబుద్ధి అయితే లేదు, ఎందుకంటే కాఫీ తాగినా కాబట్టి ఆకలి కూడా లేదు. కాలేజ్ వెళ్ళే ముందు ఏదైనా తినేసి వెళ్దాం. ఎందుకంటే ఆడ మేడం వాళ్ళ అమ్మాయికి ఎగ్జామ్ ఉంది కదా, లేట్ కూడా అవ్వచ్చు. సో అందుకోసం తిని వెళ్తే మనకు కొద్దిగా సేఫ్టీ. ఇలా గురువారం ఎప్పుడైతే వెళ్తున్నా టైం అయితే 10 అవుతుంది. 10:30కు మేడం వాళ్ళ అమ్మాయి కాలేజ్ అయిపోతుందని చెప్పింది. నాకు తొందర ముందు చెప్తే నేను అక్కడనే వెయిట్ చేస్తుండే, వెళ్ళిపోమన్నది. ఇప్పుడేమో 10:30కి అయిపోతుంది, వచ్చేసి వెళ్ళనగానే మంచిగా అయింది. తొందర వెళ్ళిన 1/2 అవర్ నుంచి ఇదే రోడ్డు మీద ఉన్నా.
ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ ఉంది. టైం అయితే పట్టేటట్టుంది. మంచిగా నేను ముందు వెళ్ళింది, అర్ధ గంటలో వెళ్ళిపోతా అని 10 గంటలకు వెళ్తే మాత్రం గంటన్నర పడుతుండే. కష్టం అయిపోతుంది. చెప్తా కదా ఎప్పుడు నేను 11 వరకు ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్ పైన అని. చూడండి ట్రాఫిక్ అక్కడ నుంచి పడితే ఇంకా ట్రాఫిక్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఎప్పుడు క్లియర్ అవుతుంది కూడా తెలియదు. పోదాం. వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రిటర్న్ అవుతున్నా అంతే. ఫ్రెష్ అప్ అవ్వడానికి వచ్చినట్టుంది అంతే. మనం వెయిట్ చేసినప్పుడేమో లేట్ చేస్తుంది, మనం ఇంటికి వచ్చేసినామేమో తొందర వస్తుంది. అక్కడ ముందర కూడా చెకింగ్ అయితే నడుస్తుంది. ఫోటో అయితే తీసుకుంటున్నాం. ఏదో తప్పు ఉన్నట్టుంది. బ్లాక్ పేపర్ ఉన్న తప్పే. ఫోటో అయితే తీసుకున్నాడు పోలీసు వాళ్ళు. సరే మరి వెళ్ళిపోదాం. కొద్దిగా ఈ నుంచి కొద్దిగా క్లియర్ అయినట్టుంది. స్పీడ్ పెరిగింది బండి, అది మళ్ళీ వెళ్తాం. 10:30కి వెళ్తా అని చెప్పిన మేడం, ఇప్పుడైతే టైం 11:30 అవుతుంది. నేను వట్టిగా అనుకుంటారేమో, మీకు టైం చూపిస్తాను. టైం అయితే చూడొచ్చు 11:30 అవుతుంది. 10:30కి డోర్ దగ్గరకు రమ్మన్నది. తర్వాత డోర్ దగ్గర వెయిట్ చేస్తే ఇంకా టైం ఉంది, నేను కాల్ చేస్తున్నది. ఏమైనా తినాలనుకుంటే హోటల్కి వెళ్ళమన్నది. సరే హోటల్కి వెళ్దాం కదా అని పార్కింగ్లో వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి వచ్చేలేపు మళ్ళీ కాల్ చేసింది. డోర్ దగ్గర నీది అయిపోయిందా తినడము, డోర్ దగ్గరకు వచ్చింది మనకి. ఇప్పుడు నేను ఏమని చెప్పాలో తెలియక నేను వస్తున్నా అని చెప్పేసిన. తిన్నా అని చెప్పాలి, తినలే అని చెప్పాలి. సరే నేను వెళ్ళిన డోర్ దగ్గరికి వెళ్ళి నేను వచ్చేసిన అని మెసేజ్ పెడితే వచ్చింది బయటికి. డోర్ దాకా వచ్చింది, డోర్ ఓపెన్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళిపో పార్కింగ్ అక్కడనే వెయిట్ చేయన్నది. అయితే నేనేం చేసిన, వెయిట్ చేసిన. వెనకేమో ఆడ పార్క్ చేయడానికి లేదు, పార్కింగ్లో పెట్టాలి బండి. వెనకేమో పోలీసు వాళ్ళు వస్తున్నారు, బండి జరపండి అయితే నేను మెసేజ్ పెట్టేసి నేను పార్కింగ్లోకి పోతున్నా, అయిపోతే మెసేజ్ చేయి లేకుంటే ఫోన్ చేయని చెప్పి వచ్చేసి 10:30కి అని చెప్తే 9:40కి వెళ్ళిన రూమ్ నుంచి. ఈ నుంచే పోయిందే 9:20కి. 20 నిమిషాలు 30 నిమిషాలు నేను రూమ్లో కూర్చుని వచ్చిన. ఏం ఇస్తాం, ఇట్లా ఉంటుంది డ్రైవర్ లైఫ్. అందరూ అనుకుంటారు సౌదీలో ఉన్నాడు మస్తు సంపాదిస్తున్నాడు అనుకుంటారు, కానీ సంపాదన అయితే వస్తుంది కానీ ఇన్ని కష్టాలు ఉంటాయి దాని వెనకాల. కష్టం పడితే ఏం కాదు, కానీ టైంకి తిండి లేకుండా మాత్రం వేస్టే కదా. కష్టం మనం కూడా చేసుకోవచ్చు. వాతావరణం అయితే అట్లనే కూల్ ఉంది. గ్లాసులన్నీ ఎక్కించుకొని వెహికల్ ఆఫ్ చేసుకుని అయితే కూర్చున్నా, చలి పెడుతుందని. చూద్దాం ఇంకెంత టైం తీసుకుంటుందో. 12 అవుతుంది చికెన్, నాకు గెలిచి 12 అవుతుంది కన్ఫర్మ్. వెయిట్ చేద్దాం. పోయి రూమ్లో హోటల్ నుంచి తినుడు ఈ రోజు కూడా. మనకు వంట చేసే టైం అయితే లేదు, ఇది చేసినంత టైం కూడా ఇవ్వరు మనకు. వెళ్ళిపోదాం, మళ్ళీ కలుద్దాం. వెళ్ళేటప్పుడు మేడం ఫోన్ మెసేజ్ చేసినప్పుడు అయితే టైం చూపించి వెళ్తాం. వచ్చేసిన చూడొచ్చు, ఎగ్జాక్ట్ 12 అవుతుంది. మేడం వెళ్తా అని చెప్పింది. వర్షం అయితే పడుతుంది. ఎప్పుడైతే వచ్చేసిన ఎగ్జాక్ట్ 12 అయితే అవుతుంది. మేడం అయితే మెసేజ్ చేసింది డోర్ దగ్గరికి రమ్మని. వర్షం కూడా పడుతుంది, ఎండ కూడా ఉంది, కనిపిస్తుంది వచ్చి మనకి డాష్ బోర్డ్ గ్లాస్ పైన. వెళ్ళిపోదాం రూమ్కి, వెళ్ళిపోయి హోటల్ వెళ్ళి తిందాం. సమోసా తినడానికి అయితే వచ్చినాం. చలి పెడుతుంది, గరం గరం చాయ్ సమోసా. అక్బర్ అన్న కూడా చాట్ తింటుండు, సమోసా చాట్. చాయ్ తాగేసి వెళ్ళిపోదాం. బయట చల్లగా ఉంది, ఇన్నర్ టీ షర్ట్ వేసుకొని వచ్చేసినాం. ఈరోజు గురువారం కాబట్టి అక్బర్ అన్న రూమ్లోనే చికెన్ వాళ్ళ మా కఫీల్ వాళ్ళ అమ్మ అయితే చికెన్ ఇచ్చింది. అక్కడనే వంట చేసుకొని తినేసినాం. తినేసి కొద్దిగా వాకింగ్ చేసుకొని మా మేడం వాళ్ళని అయితే వాళ్ళ ఇంటికాడ దించేసి వచ్చేసిన. ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్.